సికింద్రాబాద్ బోనాల్లో పోతరాజులు కూడా ఆకర్షణగా మారు. మనతో విచిత్రమైనటువంటి వ్యక్తి పోతరాజు ఉన్నాడు. పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడుగా భావిస్తూ ఉంటారు, కానీ రాను రాను పోతరాజుల వేషధారణతో పబ్లిక్ కొంచెం ఇరిటేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకు ఈ సంస్కృతి మారిపోతూ ఉంది? ఎందుకంటే ఇప్పుడు కొందరు ఏంటంటే అట్రాక్షన్ ఉండాలి. ఇప్పుడు మన బస్సులలో చిల్లరగాళ్ళు ఉంటారు, తెలిసింది అన్న వాళ్ళు మంచిగా చేస్తారు, వాళ్ళకంటే మనం జబర్దస్త్ చేయాలి, మన పోతరాజుకి ఇదే అదే అని చెప్పి గలీజ్ చేస్తారు. ఇప్పుడు మేము చూస్తున్నాం, మేము సింపుల్గా వేసుకున్నాం, సింపుల్ అయినా ఎంత మంచిగా ఉంది. అట్లా ఇట్లా ఉంటారు ఇక కొందరు. అట్లా వీళ్ళు అట్లా కాకుండా అందరూ సింపుల్గా అనుకుంటే మనం ఇప్పుడు మన అప్పటి నుంచి అయితే మనకు అప్పట్లో అయితే పసుపు కుంకుమతో రెడీ అవుతుంది, తర్వాత మన చెమ్కీలతోటి, అది చెమ్కీలు ఇట్లా. ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ కలర్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు నేను హైలైట్ అంటే నేను హైలైట్, నువ్వే తీస్తావా నేను తీయలేనా, నువ్వే చేస్తావా నేను చేయలేను అన్నట్టు పోటీకి వచ్చి మన పోతరాజుల కల్చర్ అనేది ఖరాబ్ చేస్తుంది. దయచేసి అందరికీ నేను అనుకునేది ఏంటంటే మనం సింపుల్గా మంచిదాన్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఈ గిలిటన్ కాకుండా ఇక మనం పోతరాజులో మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. మనకేంటంటే ఇప్పుడు పైసలు ఇచ్చి చేయించుకునేటోళ్ళు, మనం అమ్మవారికి సేవ కోసం మనం ఇట్లా పోతాం, మనం ఏంది అమ్మవారికి సేవ చేయాలి. ఇక వాళ్ళైతే మనం అన్న ఇది వేసుకుందాం అంటే ఇది వద్దన్నా నువ్వు ఇదే వేసుకోనంట. అట్లా వేయకపోతే కొందరు ఖరాబ్ చేసిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ మధ్యలోకి వచ్చినాక మన మాట వినలేడు, మనం చేసిండు. నార్మల్గా మనం ఆడేటప్పుడు ఇరగోళ్ళు తగిలినా మనకు తగిలినాయని మన మీదకి వస్తుంది. అలా జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ చాలా తగ్గించుకోవాలని మనం ఇట్లా మస్తు చెప్పేకాడికి. పోతరాజులు అంటే పవిత్రంగా భావిస్తారు పబ్లిక్. కట్టప్ప పోతరాజు అని ఒకటి, రాక్షసుల రూపంలో పోతరాజులు అని డిఫరెంట్ సినిమా క్యారెక్టర్లతోటి రోడ్లపైకి వస్తూ ఉన్నారు. అసలు పోతరాజు అంతా ఈ జనరేషన్లో ఒక విలువ లేకుండా పోయింది. ఇప్పుడు మన ఇంట్లో అక్కను కాపాడుకోవాలంటే ఒక తమ్ముడో అన్ననో ఉండాలన్న. అదే రాక్షసుల చెల్లెని అక్కను కాపాడాలంటే ఎవరన్నా వాళ్ళు రాక్షసుల లేకపోతే పోతరాజుల? కట్టప్ప ఏందన్న బాహుబలి తీస్తుండే మనం. ఇప్పుడు మనం పోతరాజులం అంటే అమ్మవారికి ఊరేగింపుతోటి మనం దెయ్యాలని భూతాలని తరుముకుండా మన పోతరాజు అనేటోడు ముంగట ఉంటుంది. ఇప్పుడు కల్చర్లో రావణాసుందని అదని ఇదని అట్లా అని కించపరుస్తారు. మనం చాలా చెప్తాం. ఇక మారేటోళ్ళు మారుతారన్న, మారని వాళ్ళకి మనం ఏం చెప్పాలో అంతా అమ్మవారి దయని మనం ప్రాక్టికల్గా ఇప్పుడు మనం గిట్లా పోతాం కొన్ని జాగాల మనం చెప్పిన ఇన్నరాలు అట్లా మనం గిట్లా వద్దన్నా బలవంతంగా వేపిస్తారు. మనకేంది మనం ఒక్కరోజు పుట్టకూడదు. నేను ఆటో నడుపుతాను. ఇప్పుడు ఈ బోరాల సీజన్ వస్తే అమ్మవారికి సేవలు అని ముందుంటా. ఇక అట్లానే మనం ఇంట్లో ముంగడికి వెళ్ళిపోతాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పి వేయించుకుంటాను. నాకు స్కెలిటన్ ఇవన్నీ వేయించినా మనం అవన్నీ వద్దని నార్మల్గా ఎంచుకొని మనం నార్మల్గా వేసుకుంటాం. వాళ్ళు వేయకపోయినా మనం వేసుకుంటాం. ఇట్లుంటుంది. మళ్ళీ ఈ కట్టప్పలు ఇట్టప్పలు ఏడొచ్చిరో వాళ్ళు ఎవరు అసలు అసంటోళ్ళు నువ్వు పట్టుకొని మనోళ్ళే ఫస్ట్ పక్కన వాళ్ళు ఖండిస్తే తెలుస్తుంది. పోతరాజులని కాకుండా వాళ్ళు పోతరాజులు కాదని ఖండించాలి ఫస్ట్. అలా ఖండించిన రోజు మన దగ్గర మళ్ళీ మన పాత పోతరాజుల సంస్కృతి ఒక ఆనవాయితీ ఉంది, ఒక పద్ధతి ఉంది. అమ్మవారి తమ్ముడుగా భావిస్తారు. ఎంతో పవిత్రంగా పోతరాజుల యొక్క ఎర్రగోళ్ళలు మీదేసుకుంటే దేవుడి యొక్క ఆశీస్సులు వచ్చింది. అంత పవిత్రమైన వృత్తి రాను మొత్తం దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది. అంటే రోడ్డు మీద నిజంగానే ఆ పోతరాజు అనే అసలు సంస్కృతి తెలియని పిల్లలు 14-15 ఏళ్ళ పిల్లలు కూడా పోతరాజులు వేషం వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం పోతరాజులను చూసి నేను వేసుకోవాలని వస్తున్నానా. ఇప్పుడు కొందరు ఏంటంటే తాగి వేస్తారు. ఇప్పుడు మేము అంత పొద్దు నుంచి ఉపాసం ఉన్నాం. ఇప్పుడు ఏదో నీళ్ళు తాగకుండా వచ్చినాం. ఇప్పుడు ఆడగిట్లా నీళ్ళు తాగకుండా మన భక్తులు ఫోటోలు అంటే వాళ్ళకి ఇచ్చుకుంటేనే సగం తాగకుండా వస్తున్నాం. ఇక ఇప్పుడు అంతా ఇప్పుడు మనకి ఇష్టం ఉంటుంది, వేయాలనే కోరిక ఉన్నప్పుడు వేయాలన్నా. మన పోతరాజు గురించి తెలుసుకొని వేయాలి. తెలివంది ఒక అడిగేయొద్దు. ఎందుకంటే అమ్మవారు కొట్టిందనుకో మనం లేవలేము. మనం తెలుసుకొని జర పోతరాజు ఏంది, ఎట్లుండాలి, ఏం చేయాలి, పద్ధతులు ఏంది అని పాటించి చేయాలి. మనం ఇదంతా సోషల్ మీడియా హైప్ కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసమేనా? ఏం కాదన్న, మీరు కాదు, వేరే వాళ్ళు అదే సోషల్. ఇక మనం హైలైట్ అయిపోవాలి. ఇప్పుడు ఎవరికైనా మనం ఫేమ్ కావాలి, ఫేమ్ రావాలని ఉంటుంది అన్న. ఇక అట్లా చేసుకుంటుంటారు. ఇక కొందరు అయితే చెప్పొద్దు పోతరాజులు. కొంతమంది ఏకంగా దందానే స్టార్ట్ ఇచ్చారు పోతరాజుల పేరుతోటి. మీలాగా జెన్యున్గా కాకుండా పోతరాజులు అనే ఒక సంస్కృతిని ఒక దందాపరంగా మార్చేసారు. దందాపరంగా ఇప్పుడు మనకి అయితే అది స్టోరీ తెలియదు అన్న. దందాపరంగా చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు పోయినాక వాళ్ళకి ఏం చేయాలో అది అవుతుంది. ఇప్పుడు ఆడ పోయిన కాడ పని కాదు, అది కాదు, ఎటు తిరిగి అమ్మ ఆపాల్సిన వాళ్ళని ఆపేస్తుంటుంది.
మనం ఇక దందపరంగా చేసినోడు ఆడు ఎప్పటికైనా మోసమే. అమ్మవారి సేవలను ఉండాలి, ఎప్పుడు సేవనే కోరుకోవాలి. ఇదే అన్న మనం చెప్పి. రైట్. పోతరాజుల సంస్కృతి రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. అసలు పోతరాజులు ఎవరు, నకిలీ పోతరాజులు ఎవరు అనే దాన్ని గుర్తించి ప్రజలు వారిని ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలా కట్టప్ప పేరుతో రాక్షసుల పేరుతో రోడ్లపైకి వచ్చి విన్యాసాలు చేసేటువంటి పోతరాజులు కరెక్ట్ పద్ధతిలో ఈ జనరేషన్ ముందుకు తీసుకెట్లేదంటూ మాత్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.